హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీకెండ్ బిగ్ బాస్ ఎపిసోడ్ లైవ్ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇక నాగార్జున గారు రాగానే ముందు ప్రతి వారము నామినేషన్లో ఎవరున్నారో వాళ్ళని ఒకరిని సేవ్ చేసేవాళ్ళు గేమ్స్ పెట్టి, కానీ ఈరోజు మాత్రము రావడం వీళ్ళకి హీరో అండ్ జీరో గేమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ గేమ్ లాస్ట్లో ఒకరిని సేవ్ చేయడం అయితే జరిగిందనమాట, నబీల్ని. ఇక అంతకుముందు ఏం జరిగింది ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఈ వారం మాత్రం ఒకటే టాస్క్ అనేది పెట్టడం జరిగింది. గేమ్లో కానీ హౌస్లో కానీ హీరో ఎవరు జీరో ఎవరు అని చెప్పేసి ఈ టాస్క్ అనేది పెట్టడం జరిగింది. ఇక అందులో భాగంగా అందరూ ఎక్కువ మణికంఠకే జీరో అని చెప్పేసి ఆ గుర్తు అయితే ఇవ్వటం అనేది జరిగింది. ఎక్కువ మంది మణికంఠనే జీరో అని చెప్పేసి ఇంటూ మార్క్ వేయటం అనేది జరిగింది. కాబట్టి డైరెక్ట్ మణికంఠని మాత్రము డేంజర్ జోన్లో పెట్టడం అనేది జరిగింది. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది రాలేదు, డైరెక్ట్ డేంజర్ జోన్లో పెట్టడం అనేది. ఈసారి మాత్రం మణికంఠని డేంజర్ జోన్లో పెట్టమని జరిగింది. ఇక నా అభిప్రాయం ప్రకారం అయితే మణికంఠ బిగ్ బాస్ ఇచ్చిన గోల్డెన్ బ్యాండ్ ఆఫర్ని ఉపయోగించుకొని శక్తి టీం నుంచి కాంతార టీంకి అయితే వెళ్ళటం అనేది జరిగింది. ఇక దానికి మణికంఠని తనకు ఇంకో పవర్ కూడా ఇచ్చాడు. నువ్వు కాంతార టీంలోకి వెళ్తున్నావు కాబట్టి ఆ టీం నుంచి ఒకరిని శక్తి టీంలోకి పంపించే పవర్ అనేది నీకు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలా ఆదిత్యను శక్తి టీంలోకి పంపిస్తాడు మణికంఠ. ఇక అంతేకాకుండా వీకెండ్లో కూడా ఆ బ్యాండ్కి ఏదైనా పవర్ ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్లో మణికంఠ అయితే ఓటింగ్లో లేడు, తాను థర్డ్లో ఉన్నాడు. కాబట్టి ఈ వారము మణికంఠని గోల్డెన్ బ్యాండ్ తీసుకున్నాడు కాబట్టి హౌస్మెంట్లో ఎలిమినేట్ చేస్తున్నట్టు చేసి తనని సీక్రెట్ రూమ్లో పెడతారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వారం మణికంఠని సీక్రెట్ రూమ్లో ఉంచడానికే తనను డేంజర్ జోన్లో పెట్టారేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. ఈ టాపిక్ అనేది జరుగుతున్నప్పుడు మనకి సోనియా టాపిక్ అండ్ నిఖిల్ టాపిక్ ఇది మాట్లాడుకుంటున్న తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్లు అనేవి జరిగింది. ఇక సోనియా, పృథ్వీ, నిఖిల్ ఈ ముగ్గురు టీంలోకి ఎవరు వెళ్ళట్లేరు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ గేమ్ వాళ్ళే చూసుకుంటున్నారు, ఎవరితో కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి వినామర్స్గా హౌస్ మొత్తం దానికే ఒప్పుకుంది. ఇక అంతేకాదు ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది కూడా కొంత జరిగింది. ఆ తర్వాత బ్రేక్ మధ్యలో కొంచెం గ్యాప్ తర్వాత సోనియా మళ్ళీ వెళ్ళి సీతతో గొడవ అనేది పెట్టుకుంటుంది. నిఖిల్కి ఎందుకు నువ్వు ఇంటూ మార్కు అలా ఇచ్చేసావు, నేను తననేం కన్ఫ్యూజ్ చేయలేదు, తననే ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, నువ్వు అలా ఆలోచించడం నీది తప్పు అని చెప్పేసి సీతను వాదించడం అనేది అయితే జరుగుతుంది సోనియా. మనం ఇది నిన్న లైవ్ ఎపిసోడ్లో కూడా చూసాము. సోనియాది తప్పు, తాను అలా మాట్లాడటం రాంగ్ కాదు అని చెప్పేసి హౌస్ మొత్తం ఎస్ని విషయంలో అయితే కరెక్ట్గానే ఆలోచించింది. కానీ వీడియో వేసి చూపించిన తర్వాత కూడా నిఖిల్ అండ్ పృథ్వీ తననే సపోర్ట్ చేస్తూ తను ఆ ఇంటెన్షన్ తోటి అనలేదు, తను వేరే అని చెప్పేసి అన్నట్టు చెప్పారు. కానీ మనకి వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది తను నిజంగానే అలా చెప్పేసింది. నువ్వు పృథ్వీని నిఖిల్ని చూడటమే సరిపోతుంది, నువ్వు గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి తను అనడం అయితే అనిపించింది. అక్కడ తను మాట్లాడింది రాంగ్ అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఇక పృథ్వీని లేపి అడగగానే పృథ్వీ దానికి ఒప్పుకుంటాడు. ఫస్ట్లో ఒప్పుకుంటాడు, తర్వాత దాన్ని సరి చేసి చెప్తాడు. ఇక నిఖిల్ అయితే అసలు ఒప్పుకోడు అనమాట. లేదు, తను అలా ఇంటెన్షన్ తోటి అయితే అనలేదు, వేరేలా అనింది అని చెప్పేసి తాను కవర్ చేసుకుంటూ వస్తాడు. ఇక ఇంతలోనే ప్రేరణ వీళ్ళందరూ అని అంటారు. ఇదే సార్ వాళ్ళ ముగ్గురికి వాళ్ళకి తప్పు అనేది వాళ్ళ కళ్ళ కనిపించినా సరే ఒకరినొకరు సేవ్ చేసుకోవడం కోసం ఇలాగే వాళ్ళు మాట్లాడతారు సార్, హౌస్లో మొత్తం వీళ్ళు ఇలాగే ఉంటున్నారు అని చెప్పేసి హౌస్ మొత్తం వాళ్ళని వినామర్స్గా వాళ్ళ ముగ్గురు ఒకటి మేమందరం ఒకటి అన్నట్లుగా మాట్లాడారు. ఇక చూస్తున్న ప్రేక్షకులకి అలాగే నాగార్జున గారికి కూడా అదే అనిపించింది, సోనియా చాలా తప్పుగా మాట్లాడింది ఆ విషయంలో, ఎస్ని విషయంలో అని చెప్పేసి. కానీ నిఖిల్ మాత్రం దానికి అసలే ఒప్పుకోడు. సోనియా కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంది, తను ఏదైతే చెప్తుంది, కానీ అది అంతా కరెక్ట్గా అనిపించలేదు. ఇక మణికంఠ ఈ వారం సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోగా ఇక నాకు తెలిసి ఈ వారం సోనియా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందేమని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య, సోనియా, పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పృథ్వీ సేవ్ అవుతాడు, ఆదిత్య లేదా సోనియా. కాబట్టి సోనియా అయితే డెఫినెట్గా వెళ్తుందేమో అని చెప్పేసి నా అభిప్రాయం. ఒకవేళ చెప్పలేము, సోనియా ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంది, తన పాయింట్లు బట్టి మాట్లాడుతుంది, కంటెంట్ అనేది ఇస్తుంది. కాబట్టి బిగ్ బాస్ మేబీ తనను ఉంచి ఆదిత్యని పంపించవచ్చు అనమాట. వీళ్ళిద్దరిలో ఒకరైతే కన్ఫర్మ్గా బయటకు వెళ్ళిపోతారు. 99% సోనియా అయితే 50% ఆదిత్య అనమాట. ఎవరు వెళ్ళిపోతారు అనేది మనం ఈరోజు సాయంత్రం వరకు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు నిన్న లైవ్ ఎపిసోడ్లో చూసుంటే మీకు నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక విష్ణుప్రియ పృథ్వీకి మధ్య ఇప్పుడే
ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. అది హౌస్లో ఎనామర్స్గా అందరూ ఒప్పుకున్నారు. సీత, నైనిక, యస్మి వీళ్ళందరూ ఎందుకు తనని అలా చూస్తుంది అని చెప్పేసి, తనకంటే ఆదిత్యనే బాగుంటాడు కదా అది అని చెప్పేసి తను అంటుంది. విష్ణుప్రియ కూడా లేదు, నా కళతో చూడండి అది ఇది పృథ్వీ బాగుంటాడు అది ఇది, అంతేకాదు జనరల్లీ తనకి హీరో అని చెప్పేసి కిరీటాన్ని చెప్పేసి ఆ కిరీటాన్ని తీసుకుపోయి నవీల్కి ఇస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక బిగ్ బాస్ వీడియోతో కలుసుకుందాం. బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.